హాయ్, మనం ఈరోజు చేసుకోబోతున్నది వంకాయ ఫ్రై. ఎమ్మి ఎమ్మి వంకాయ ఫ్రై. ముందుగా మనం వంకాయలు ఇలా వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని ఇందులో లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే వంకాయలు అనేది నల్లగా అవ్వదు, లేకపోతే నల్లగా అయిపోతుంది తెలుసా. సో ఇప్పుడు మనం ఇది కట్ చేసుకునేద్దామా. ఇప్పుడు మనం వంకాయల్ని సన్నగా కోసుకుందాం. ముందుగా ఈ తొట్టెం అనేది తీసేసి పక్కకు తీసేయాలి అన్నమాట. తర్వాత ఇలాగ కట్ చేసుకుని సన్నగా మీకు ఎలా సైజ్ కావాలంటే అలాగా. నాకైతే సన్నగా ఉండడమే ఇష్టం అండి, ఎందుకంటే సన్నగా అయితే తొందరగా బాయిల్ అయిపోతుంది కదా. సో అందుకని ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఎమ్మిగా ఉంటుంది, తొందరగా ఫ్రై అనేది అయిపోతుంది. మీకు తెలుసా, మా హస్బెండ్కి వంకాయ అంటేనే అస్సలు నచ్చదు, అలర్జీ. నాకైతే చాలా ఇష్టం తెలుసా. ఇందులో ఎలా చేసినా ఏమి చేసినా నేను ఎమ్మిగా తింటాను, సూపర్గా తింటాను తెలుసా మీకు. ఇలాగ మనం సన్నగా కట్ చేసుకునేసి వాటర్లో వేసుకోవాలి. ఇలా తీసేసి మనం చూసుకోలేదు, మనం ముందుగా వేసుకున్న సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలాగ మనం కట్ చేసినవన్నీ ఇలాగా సాల్ట్ వాటర్లో వేసుకుంటే తొందరగా బ్లాక్ అవ్వవు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం తర్వాత ఏం కట్ చేసుకోవాలో చూద్దామా. ఓకే, తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ ఫ్రైకి అంతగా ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ 2 అంతే. మనం ఎలా అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 5 minutesలో అయిపోయింది. ఓకేనా. తర్వాత మనం ఇలా ఆనియన్ని కట్ చేసుకుని సన్నగా కోసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. సో మన కుకింగ్ అనేది త్వరగా అయిపోతుంది. ఇలా సన్నగా ఇలా కోసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా ఇది తొందరగా 5 minutesలో చేసుకోవచ్చండి. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, బాక్స్ ప్యాక్ చేసుకునేదానికి బాగుంటుంది. యమ్మీ. తర్వాత మనం కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెను వేడెక్కాక మనం ఏం చేయాలి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక 3 spoons వేసుకుంటే మనకి బాగుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే టేస్టీగా బాగుంటుంది తెలుసా. తర్వాత మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం. చిట్టు పట్టన్నాక కొంచెం, తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగాక తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం ఆనియన్స్. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అయ్యాక ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా కొంచెం ఆనియన్స్ వేగాక మనం ముందుగా కర్రీ పెట్టుకున్న అలా